ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కలిసాం అండి. మీరు చెప్పండి, మీరు చెప్పిన దానికి చాలా సుదీర్ఘమైన విశ్లేషణ ఇచ్చారు కందుల రమేష్ గారు. మీరు చెప్పండి, మీ వివరం చెప్పండి. ఇంతవరకు ప్రారంభం నుంచి చూసినప్పుడు వారు నేను డీలొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చెప్పాను. అది వారు నేను చెప్పిన రాంగ్ ఇంటర్ప్రిటేషన్ పాసిబుల్ అదే దాంట్లో అంటే ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇట్లా చెప్పలే నేను. కేంద్ర ప్రభుత్వం వివిధ బ్యాంకర్స్కి సంబంధించి ఒక 12 కార్యాలయాలు పెట్టారు. దానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిపాలనకి ఏం సంబంధం? ఎందుకు పెట్టాలి అక్కడ? విశాఖపట్నంలో 2-3 కార్యాలయాలు, తిరుపతిలో 2-3 కార్యాలయాలు ఎందుకు పెట్టకూడదు? ఎందుకు పెట్టాలి? ఉదాహరణ మీకు తిరుపతి గురించి తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 20 ఏళ్ళ తర్వాతనే 1,00,000 మంది జనాభా వచ్చేది. అంతకుముందు 10,000 మంది 15,000 మంది భక్తులు వచ్చేవాళ్ళు. తిరుపతి ఒకప్పుడు చంద్రగిరి పరిపాలన కింద ఉండింది. చంద్రగిరి కన్నా చిన్నది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రావడం, ఆ తర్వాత పద్మావతి మహిళా యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, టీటీడీ ఏడీ బిల్డింగ్, దీంతో ఒక 10,000 మంది ఎంప్లాయీస్ వచ్చారు, స్థిరపడ్డారు. దాంతో తిరుపతి దిశ మారిపోయింది. ఇట్లాంటి ఒక రాష్ట్ర స్థాయి కార్యాలయాలు ఉంటే ఒక 1000 మందో 2,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆడికి వస్తే దానికి ఒక గ్లామర్ వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. అయితే నేను 100 సార్లు చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ పరిపాలనతో నిమిత్తమైన అన్ని కార్యాలయాలు ఒక చోట పెట్టాలి. సార్ చెప్పిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నీ. కమిషనరేట్తో రోజు పని ఉండదు. ఇప్పుడు ఏపీఐఎస్తో రోజు ఏం పని ఉంటుంది? హెచ్ఓడితో పని ఉంటుంది, పోయి మాట్లాడుకొని వస్తాడు నెలకు ఒకసారి. దేవాదాయ శాఖను పెట్టమన్నా, నేను దేవాదాయ కమిషనరేట్ని పెట్టమన్నా. కాబట్టి రోజువారీ పరిపాలన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక చోట ఉండాలి, అది ఏ ఉంటే అది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టిన 12 కార్యాలయాలు ఎందుకు పెట్టాలండి? రాజమండ్రిలో కొన్ని ఆడు పెడితే ఏమవుతుంది? ఏది రాష్ట్ర ప్రభుత్వానికి దానికి ఏం సంబంధం? ఇది నా పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఫైనాన్స్ డిస్టిక్, హైదరాబాద్లో ఏదైతే హైటెక్ సిటీ, మాదాపురి ఉన్నాయి కదా, వీటిని అమరావతితో పోల్చుకోజాలము. ఎందుకు అంటే సైబరాబాద్ డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఈరోజు ఒక సిటీగా ఏర్పాటైంది అని చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. దాని పోలిక కూడా ముంచుంది కదా. ఇప్పుడు నాకు 100 కిలోలు బరువు ఇచ్చి ఆయన మోసినాడు కాబట్టి నేను కూడా మోస్తానంటే కుదరదు కదా. మీరు 100 కిలోలు మోస్తారు, నాగరాజు గారు మోయగలేదు, పురుషోత్తం ఎందుకు మోయలేదు, కింద పడతాను. అట్లాంటిది ఈ పోలిక కూడా. ఎందుకంటే హైదరాబాద్ అనుకొని హైటెక్ సిటీ కట్టడం వేరు, విజయవాడ అనుకొని అమరావతిలో కట్టడం వేరు. తేడా ఏంటి? బ్రహ్మాండమైన తేడా. ఎందుకు హైటెక్ సిటీలు, ఐటీ డిపార్ట్మెంట్లు, లేకపోతే ఐటీ రిలేటెడ్ అవన్నీ హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాయి? వాతావరణ సమతుల్యత, అనేక కారణాల రీత్యా అక్కడ వస్తున్నాయి. గాంధీనగర్లో ఎందుకు రాలేదు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆడికి పోలేదు. ఇంకా ఐటీలు పూణేకి ఎందుకు పోతున్నాయి? కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఉన్న స్వాభావిక అనుకూలత కూడా ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎందుకు పోల్చకూడదు అంటే, హైదరాబాదు సికింద్రాబాద్ ఆనుకొని హైటెక్ సిటీ వచ్చింది, తర్వాత కంటిన్యూ ప్రాసెస్ కదా. ఈ రెండు లేకుండా హైటెక్ సిటీ అక్కడ కట్టలేవు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అమరావతితో ఎందుకు పోల్చుకోలేమంటే, చంద్రబాబు గారు ఇప్పటికీ పాస్ట్ 5 ఇయర్స్, ఇప్పుడు 2 ఏళ్ళు ముఖ్యమంత్రి, 7 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఇద్దరి మీద తీవ్రమైన ఆరోపణలు ఉంటాయి, ఒకరిని తిట్టుకుంటూ ఉంటారు, నువ్వు దరివైనావు అని. కానీ ఇద్దరు పరిపాలనలో 90% పరిశ్రమలన్నీ విశాఖపట్నం, శ్రీ సిటీలో వచ్చినాయి. మరి అమరావతిలో ఎందుకు రాలేవు కూడా. భూమి సమస్య ఉంది, వాతావరణ సమస్య ఉంది. శ్రీ సిటీలో పెట్టడానికి వచ్చినంత కంపెనీలు అమరావతిలో రావు. విశాఖపట్నానికి వచ్చిన అవకాశాలు, ఈ ప్రభుత్వం వచ్చిన ఐటీ రిలేటెడ్ కంపెనీలన్నీ, గూగుల్ కానీ ఈవెన్ ఆదాని రిలేటెడ్ అని విశాఖపట్నంకి ఎందుకు పోతున్నాయి? అమరావతి అనేది గాంధీనగర్కి మించి రాదు. ఇప్పుడు గాంధీనగర్ వల్ల ఎంత ఆదాయం వస్తుంది గుజరాత్కి? ఇక్కడ అమరావతిలో ఆ ప్రయోగమే సాధ్యం కాదు అంటున్నాను. రాజధాని అనేది 2 రకాలు. రాజధాని అనేది 2 రకాలు. రాజధాని ఆదాయం 2 రకాలు ఉంటుంది. హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి ఆదాయం రావట్లా. ఫైనాన్స్ డిస్టిక్, హైటెక్ సిటీ ఏరియా, మాదాపూర్లో ఆదాయం వస్తుంది. సికింద్రాబాద్లో ఖర్చులే. రాజధాని అంతా ఖర్చులతో ఉంటుంది తప్ప ఆదాయం రాదు. ఎందుకంటే అంతా జీతాలు ఇవే కదా ఉంటాయి. ఆదాయం వస్తుంది, సెక్రటరేట్ వల్ల వస్తుంది, ఏమొస్తుంది, కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలు ఇద్దరు ముఖ్యమంత్రులు రావు. భూమి సమస్య ఉంది, వాతావరణ సమస్య ఉంది. మీకు గుర్తుందా, ఈయన టీసీఎస్ కంపెనీ 7 ఆర్డర్, నేను ఐ విట్నెస్, తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నాడు. ఆన్ రికార్డ్ మీ మీడియాతో మాట్లాడినాడు. ఏంటి మీరు ఫర్దర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఫ్రీగా 150 కోట్లతో లేదో ప్రాజెక్ట్ ఇచ్చారు ఐటీ రిలేటెడ్గా. ఐటీని వాళ్ళే చూస్తున్నారు, టీటీడీ ఐటీ డిపార్ట్మెంట్ని వాళ్ళే ఫ్రీగా చేస్తున్నారు, టాటా వాళ్ళు. మంచికి ఇప్పుడు ఈ మ్యూజియంకి 120 కోట్లతో మాడిఫికేషన్ చేస్తున్నారు వాళ్ళు భక్తులు. శివనాడర్ అన్న మాట ఏంటంటే, శ్రీవారి సాక్షిగా మాకు శ్రీవారి అంటే చాలా ఇష్టం, చెన్నైకి ఆనుకొని తిరుపతిలో ఉంటుంది కాబట్టి టీసీఎస్ కంపెనీ ఇక్కడ పెడుతున్నాము
అని చెప్పాడు. రెండో పర్యటనకు వచ్చినప్పుడు విలేకరులు ఎప్పుడు పెడుతున్నారంటే పెట్టాలనుకున్నాం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పెట్టమని అడిగి ఆలోచిస్తున్నాం అని చెప్పినాడు. ఆయన ఫస్ట్ జనరల్ ఆలోచన తిరుపతికి ఎందుకు వచ్చింది? ఒక పక్క బెంగళూరు, ఇంకో పక్క చెన్నైకి చాలా సమీపంలో తిరుపతి ఉంటుంది. వాతావరణం తీసుకున్నప్పుడు విజయవాడ బెటర్గా తిరుపతి ఉంటుంది. మా ఊరని నేను చెప్పట్లా, అనేక కారణాలు రీత్యా. కాబట్టి ఒక్కొక్క కంపెనీకి ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు శ్రీ సిటీ తిరుపతిలో సక్సెస్ అయినట్టుగా రాష్ట్రంలో ఎస్సీజెడ్లు ఏవి సక్సెస్ అయినాయి? విశాఖపట్నం చుట్టూ తిరుపతి చుట్టూ వచ్చిన ఎస్సీజెడ్లు సక్సెస్ అయినట్టుగా రాష్ట్రం రాజశేఖర్ చాలా పెట్టాడు. ఆయనే చీఫ్ మినిస్టర్. శ్రీ సిటీని సక్సెస్ చేసిన రాజశేఖర్ రెడ్డి మిగతా ప్రాంతాలు ఎందుకు చేయలేకపోయినాడు? హిందూపూర్లో ఎందుకు చేయలేకపోయినాడు? ఒక్కొక్క ప్రాంతానికి ఒక నేచర్. ఇప్పుడు చెన్నై నుంచి అందుకున్నంత శ్రీ సిటీ అందుకునింది. చెన్నై యొక్క అదనపు అవకాశాలని శ్రీ సిటీ అందుకునింది. చెన్నై యొక్క ఐటీ అదనపు అవకాశాలను తిరుపతి అందుకోగలదు. విశాఖపట్నం ఇంకొక రూపంలో అందుకోగలదు. కాబట్టి ఆదాయాన్ని వచ్చే కంపెనీలు ఏమి అమరావతికి రావట్లేదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు కంపెనీలన్నీ కూడా అప్ అండ్ డౌన్ కంపెనీలే. రావట్లేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. రావట్లేదు ఎలా చెప్తారు మీరు? అంచనా భవిష్యత్తులో రాకపోతే రావట్లేదు అనొచ్చు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ మొన్ననే పెళ్లి అయిందని చెప్పారని స్టార్టింగ్ లోనే. నా పాయింట్ ఇంకా ఏంటంటే కాపురం చేయాలి దండిగా ఇంకా. వైట్ నారాజు గారు, తిరుపతి ఉంది, విశాఖపట్నం ఉంది, కడప ఉంది, రకరకాల నగరాలు మనకు ఉన్నాయి. దీంట్లో మనం ఆశిస్తున్నటువంటి కంపెనీలు ది బెస్ట్ ఎక్కడికి వస్తాయి అంచనా వేసినప్పుడు నా అంచనా తిరుపతి విశాఖపట్నానికి ఉన్నంత ఎసులుబాటు అనేక కారణాలు ఇచ్చా అమరావతికి కానీ ఇంక్లూడింగ్ ఇతర ప్రాంతాలకు రావు. తిరుపతికి ఉన్న అడ్వాంటేజ్ వేరు. పక్కన చెన్నై ఉంది. మీకు గుర్తుంటే 40 రోజులు తుఫాన్ జరిగింది కదా, దాదాపు 10-20 కంపెనీలు షెల్టర్గా తిరుపతి పెట్టుకున్నాయి. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి కంపెనీలు. ఇప్పుడు హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ చాలా వెసులుబాటు ఉంది. ఎందుకంటే వాతావరణ సమతుల్యత, భూమధ్యరేఖ దగ్గుండడం, తుఫాన్లు రాకపోవడం, మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే తిరుపతి 100 ఏళ్ల చరిత్ర తీసుకుంటే అట్లాంటి అవకాశం. ఎందుకంటే సముద్రం పక్కన లేదు. దురదృష్టంలో అదృష్టం. దాదాపు 101 లక్ష చిల్లర ఎకరాల భూమి ఉంది. ఈరోజు మంచి కారు పెట్టుకుంటే 1.5 గంట 2 గంటలు నగిరి దాటితే చెన్నైకి వెళ్ళిపోతున్నాం. ఇట్లాంటి అవకాశాలు అందుకునే ప్రాంతం తిరుపతి, విశాఖపట్నమే మాత్రమే ఫైనాన్షియల్గా రిలేటెడ్ కంపెనీలు వస్తాయి. అమరావతికి అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పెట్టుకొని గాంధీనగర్గా ఎవరొద్దంటారు? ఆ యాంగిల్లో నేను ఆ పోలిక హైదరాబాద్ చుట్టూ ఏర్పడిన వ్యవస్థల పోలిక అమరావతితో చేయజాలమని ఇది ఒక అంచనా. ఇప్పుడు ప్రభుత్వం కానీ సార్ కానీ అంచనా వేసారనుకో, డిఫరెంట్ అంచనాలు కాలం నిర్ణయించాలి. ఇంకా ఇప్పుడు నా అంచనానే ఇక్కడ ఎన్ని మాట్లాడుకున్నా నా అంచనా నేను కట్టుబడి ఉంటే దానిలో ప్రయోజనం లేదు. అభిప్రాయం చెప్పాం, బట్ కొంతకాలం పోయిన తర్వాత ఏది కరెక్ట్ అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి సబ్జెక్ట్. రెండో అంశం ఏంటంటే ఈరోజు అమరావతి చుట్టూ జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి నేను అవినీతి జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే నా దృష్టిలో ఏ పార్టీ మినహాయింపు కాదు. కరప్షను రాజకీయం కవల పిల్లలాగా కలిసిపోయింది. అది అమరావతిలోనే జరుగుతుంది, రాయలసీమ ప్రాజెక్టులు కట్టుకుంటుంది, హైదరాబాద్లోనే జరుగుతుంది. అది కవల పిల్లగా నేను ఈ పార్టీ ఆ పార్టీ వేరుగా చూడదలుచుకోలేదు. దాని జోలికి నేను పోను, అందుకు పోను లేదని కాదు. పోవడం అనేది అనవసరమైన చర్చ అవుతుంది ఇట్లాంటి దశలో. కాబట్టి మేము ఆ యాంగిల్లో చర్చ పెడుతున్నాం తప్ప ఇంకోటి కాదు. రెండో అంశం, నంద్యాల సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలో పాక్షికమైంది. రాయలసీమ డబ్బులే కాదు, రాష్ట్రం డబ్బులు ఉన్నాయి. ఇప్పటికి నాకు కరెక్ట్ లెక్క తెలియదు కానీ ఒక 10,000 కోట్లు పెట్టుంటారు అనుకుంటున్నాను. అన్ని రాయలసీమ డబ్బులు, రాష్ట్రం డబ్బులు పక్కన పెట్టండి. అమరావతిలో రాజధాని భూములు ఇచ్చిన రైతులకు కౌలు కావచ్చు, ఆ బిల్డింగ్లు కట్టడం కావచ్చు, కొన్ని రోడ్లు వేయడం కావచ్చు, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో, ఇవన్నీ కలిపి ఒక 10,000 కోట్లు పెట్టుంటారు అనుకుంటున్నాను జనరల్ లెక్క. ఈ 10,000 కోట్లు యాడ్ నుంచి పెట్టినారు? అప్పు తీసుకొచ్చి పెట్టారు. అప్పు ఎంత? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి మేజర్ డబ్బు ఖర్చు పెట్టారా? ఎక్కడి నుంచి పెట్టారు? కాబట్టి రేపు కూడా ఇప్పుడు ఒక 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ అప్పు. ఆ 15,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ అప్పు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే అష్యూర్డ్ చేస్తుంది. బికాజ్ భారతదేశపు అవతల తీసుకునే ఏ బ్యాంక్ అయినా సరే రాష్ట్రాలకి డైరెక్ట్గా అప్పేదు. వాళ్ళు షూరిటీ పెట్టాలి. షూరిటీ మీన్స్ మేము ఇస్తామని కాదు, మేము గ్యారెంటీ అని. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొడితే రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటాలు కట్ చేసి ఇచ్చేస్తారు. లేకపోతే గ్రాంట్ అని చెప్పుంటారు. మోడీ గారు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ప్రచారం చేసుకునే వ్యక్తి 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇస్తూ ఉంటే గుమ్ముంటాడు, మొత్తం రాష్ట్రం అంతా టామ్ చేస్తుంటారు. అదేం కాదు, అది ఆంధ్రప్రదేశ్ అప్పే. రేపు ఎవరు కడతారు? 50,000 కోట్లు. నేనైతే కట్టకూడదు అన్నాను, కట్టాల్సి వస్తుంది కాబట్టి చర్చ. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి కట్టాల్సిందే. అమరావతి రాజధాని నుంచి ఒకే ఒక అంచనా, ఒక 10,000 ఎకరాలు, 1,09,000 ప్లాట్లు అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి. ప్రభుత్వం కొంత భూమి పెట్టుకోవాలి అవసరాలు ఇచ్చా. మౌలిక వస్తువులు కొన్ని పోతాయి. మిగిలితే 5-6 వేల ఎకరాలు, ఇప్పుడు 33,000 ఎకరాల్లో. తర్వాత ఇంకా రెండో పేస్ట్ గురించి నేను పోవట్ల. ఒక 5-6 వేల ఎకరాలు అమ్మడానికి స్కోప్ ఉంటుందని అంచనా. ఇది పోతే ఒక్కొక్క అంతే ఒక 60,000 కోట్లు 70,000 కోట్లు అసెస్మెంట్ జరగచ్చు. మీరు నాగరాజు గారు మీరున్నారు, హైదరాబాద్లో ఉన్నారు. మీరు ఏదన్నా ఒక 10 లక్షలు 20 లక్షలు జమ కూడితే మిగుల్చుకొని అని మిగిలితే ఎక్కడ కొంటారు ఫ్లాట్?
భవిష్యత్తులో 10 లక్షలు పెడితే రేపు ఎప్పుడైనా 15 లక్షలు వస్తే ఆడబెడతారు. అది ఇట్లాంటి దాంట్లో కులాలు మతాలు ప్రాంతాలు ఏమి మన రాయలసీమ భాషలో చెప్పాలంటే వరసా వాయం ఏమి ఉండదు. మనకు లాభం వచ్చేవాడు పోతాం అంతే కదా. మీరు హైదరాబాద్లో కొంటారా, అమరావతిలో కొంటారా, తిరుపతిలో కొంటారా, విశాఖపట్నంలో కొంటారా? హైదరాబాద్లోనే కొంటాం ఎంత. ఇప్పుడు ఎందుకంటే గ్లామర్ ఉంది కాబట్టి. రేపు అమరావతిలో అద్భుతాలు జరుగుతాయంటే కొనొచ్చు. ఎక్కడ కనపడుతుంది నీకు? జరగవని మీరు అనుకుంటున్నారా? జరగవని మీరు అనుకుంటున్నారా? అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, ఉత్పాదక కంపెనీలు రావాలి. అవన్నీ మన కళ్ళ ముందు విశాఖపట్నం శ్రీ సిటీ చుట్టే వస్తుంది. ఇది 2 ప్రభుత్వాల్లో క్వైట్ ఆపోజిట్ ప్రభుత్వాలు. జగన్ ప్రభుత్వంకి చంద్రబాబు గారు క్వైట్ ఆపోజిట్ ప్రభుత్వాలు. అయినా కూడా ఎందుకు వస్తున్నాయి అమరావతిలో విశాఖపట్నం అంటే దానికి ఉన్న నేచురల్ అడ్వాంటేజ్, వీళ్ళు గొప్పతనం కాదు. తిరుపతికి ఉన్న శ్రీ సిటీకి ఉన్న నేచురల్ అడ్వాంటేజ్ వస్తున్నాయి. రెండో అంశం అభివృద్ధి. రాయలసీమ నో డౌట్ రాయలసీమలో అభివృద్ధి ఉంది. కాకపోతే సార్ చెప్పిన లెక్కలని కరెక్టు. అన్వయింపు నేను వ్యతిరేకిస్తాను. భారతదేశ జీడీపీని ఎట్లా లెక్కేస్తారు? టాటా బిర్లా 1000 లక్షల కోట్ల నుంచి నాగరాజు గారు 1000 లక్షల రూపాయల జీతం వరకు సమంగా పనిచేస్తారు. ఓకే, అంతేనా? జీడీపీ భారతదేశ జీడీపీ ఎట్లా లెక్కేస్తారంటే టాటా బిర్లా 1,00,000 కోట్లు, నాగరాజు గారు 1,00,000 రూపాయల జీతం అంతా కలిసి ఇద్దరు కలిపేసి నీకు ఆయనకు ఒకే లెక్క వేస్తారు. ఇప్పుడు తిరుపతి ఆదాయం కూడా అట్లాంటిదే. శ్రీ సిటీలో బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది. కంపెనీలు ప్రభుత్వానికి ఆదాయం కడతా ఉంది. ఇదొక మేజర్ ఆదాయం. కడపలో కూడా ఈ మైనింగ్ వీటి ద్వారా వస్తూ ఉంది. ఇది ప్రజలందరి ఆదాయం కాదు. అలా అయింటేట్టుగా అంటే కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల వేదిక ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పుడుతున్న ప్రతి 100 మంది పిల్లల్లో కర్నూలు జిల్లాలో 48 మంది బలహీనంగా పుడుతున్నారు. పుడుతున్న ప్రతి 100 మందిలో 48, ఐక్యరాజ్య సమితి ఇచ్చిన రిపోర్ట్. చిత్తూరు జిల్లాలో 42 మంది, కడపలో 40 మంది, అనంతపురంలో 49 మంది, విజయవాడ గుంటూరులో 28 మంది. ఏంటి తేడా? ఎందుకు? ఒకటే తేడా, వాటరు, బాల్య వివాహాలు, పేదరికం. ఇది వాళ్ళు చెప్పింది. పేదరికం వల్ల బాల్య వివాహాలు, మంచినీళ్ళు లేదు. కర్నూలు జిల్లాలో హైయెస్ట్ ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే కర్నూలు జిల్లా నుంచి పర్ ఇయర్ తుంగభద్ర కృష్ణా నుంచి 1000 టీఎంసీలు నీళ్ళు వస్తాయి. 1000 టీఎంసీ నీళ్ళు ముఖద్వారం వస్తున్నటువంటి కర్నూలు జిల్లాలో పేదరికం వల్ల బాల్య వివాహాలు వస్తాయి. బాల్య వివాహాల వల్ల నీటి సమస్య వల్ల సగం మంది బలహీనంగా పుడుతున్నారంటే అభివృద్ధి చెందిన జిల్లా అన్నామా? తిరుపతిలో 42 మంది. తిరుపతి, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఎక్కువ ఆదాయం చూపిస్తుంది ఈరోజు. మనకి అక్కడ 22 మంది ఎందుకు, 28 మంది ఎందుకు, ఇక్కడ 40 మంది ఎందుకు? కారణం ఏంటంటే ఈ డెవలప్మెంట్ టాటా బిర్లాలకి నాగరాజుకి ఎట్ట కలుపుతారో శ్రీ సిటీ వచ్చే ఆదాయం అంతా నాగడ కలిపేస్తున్నారు. అది నా సార్ కాదు, ప్రభుత్వం లెక్క. అది లెక్క కరెక్ట్. అన్వయింపుడు నేను ఏకీభవించను. కాబట్టి తిరుపతి సార్వజనీన అభివృద్ధి జరగట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను తప్ప తిరుపతి అభివృద్ధి జరగలేదని కాదు. ఆ డెవలప్మెంట్ వేరు, ఈ డెవలప్మెంట్ వేరు. ఈ కార్యాలయం వచ్చేస్తే అభివృద్ధి జరిగిపోతుందని అట్లా ఒక ఛాన్స్. ఇప్పుడు 12 కార్యాలయాలు రాకముందు అడిగాము మేము, అడగల. 12 కార్యాలయాలు వస్తే దానిలో 1 పెట్టండి తిరుపతిలో అంటున్నాం. దానికి రాష్ట్ర పరిపాలనకి ఏమి సంబంధం? రాకపోతే అడగలేము. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్ప ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇక వైసీపీకి సంబంధించినంత వరకు వారు చెప్పిన దాంట్లో ఒక ఏకీభవిస్తున్నాను. 14 నుంచి ఈరోజు 24, 27 మావిగన్ వరకు ఒక కన్స్ట్రక్టివ్గా వెళ్ళట్లేదు. నువ్వు విభేదించుకో. నేనైతే ఫస్ట్ రాజధాని రాయలసీమలో కావాలన్నాను. ఆ తర్వాత 3 రాజధాని విషయంలో మాకేం కావాలన్నాం. ఈరోజు మావిగన్ చుట్టూ జరిగే చర్చలో ఇది కావాలన్నాం. మా పట్ల చాలామందికి విమర్శలు లేవు. ఎందుకంటే మేము మొదటి నుంచి ఒకే అభిప్రాయంతో ఉన్నాం. వాళ్ళ అభిప్రాయం మార్చుకోవడం తప్పులేదు. నాది కూడా మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు అనేది హేతుబద్ధంగా ఉండాలి. మన మాటికి కొనసాగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో చెప్తున్న దానికి చేస్తున్న దానికి ఉన్న వాటిలో ఒక వ్యత్యాసం, రాంగ్ మెసేజ్ వెళ్ళిన మాట వాస్తవం. అది వాళ్ళు సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు నంద్యాల సభలో అట్లెందుకు మాట్లాడాలి? రాష్ట్రం డబ్బులు అంతా ఉన్నాయి, మా రాయలసీమ డబ్బులు ఉన్నాయంటే పంచాయతీ లేదు. రాష్ట్రం డబ్బులు ఉన్నప్పుడు రాయలసీమ ఇప్పుడు 10,000 కోట్లు పెట్టారు అమరావతిలో. దాంట్లో అందరు డబ్బులు ఉంటాయి, రాయలసీమ వాళ్ళు డబ్బులు ఉంటాయి. రాష్ట్ర బడ్జెట్ అంటే అందరు. ఇప్పుడు రాయలసీమలో అందరినివాకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1200 కోట్లు ఖర్చు పెట్టారు. అది రాయలసీమ డబ్బులేనా? అమరావతి డబ్బులు ఉంటాయి, విశాఖపట్నం డబ్బులు, అన్ని డబ్బులు ఉంటాయి. రేపు పోలవరం డబ్బులు కడుతున్నారు, అది రాష్ట్రం డబ్బు. కేంద్రం ఇయ్యొచ్చు కాక అది రాష్ట్రం డబ్బులు కాదా? అంటే ఈ రాష్ట్రంలో ఏమి జరిగినా అన్ని ప్రాంతాల సొమ్ము అన్ని చోట్ల ఖర్చు పెడతారు. అది సహజం.